ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రతి ఒక్కరికి పేరు పేరున నా వందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు దేవుని వాగ్దానం రోమే రోమా పత్రిక 6 అధ్యాయము 12 వచనం. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. హల్లెలూయా. ఈరోజు దేవుడు సెలవిస్తున్నటువంటి మాట శరీర దురాశలకి హల్లెలూయా లోబడుతా ఉన్నారా? ఈరోజు శరీరమైనటువంటి అందం కోసం, శరీరమైనటువంటి పద్ధతుల కోసం, శారీరకంగా ఎలా జీవించాలి, ఎలా నేను ధనాన్ని సంపాదించాలి, ఎలా 10 మందిలో నేను మంచిగా ఉండాలి అనేసి శరీర విధమైనటువంటి ఆశల చేత, దురాశ చేత ఈరోజు నువ్వు జీవిస్తూ పాపాన్ని నీ మీద ఏలనిస్తా ఉన్నావేమో. దేవుడు ఈరోజు హెచ్చరిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు శరీరమును బట్టి నువ్వు పాపానికి లోనైతా ఉన్నావు. శరీర విషయము అయి లోక సంబంధమైనటువంటి ధనం కోసం, లోక విషయమైనటువంటి బంధుత్వం కోసం, లోక విషయాలైనటువంటి పద్ధతుల కోసం, ఆచారాల కోసం ఈరోజు నువ్వు పరిగెడతా ఉన్నావేమో. జాగ్రత్త. హల్లెలూయా. ఈరోజు చావునకు లోనయ్యేటువంటి విషయాలను బట్టి హల్లెలూయా. శరీరము మట్టితో తయారు చేయబడినది, మట్టిలో కలిసిపోవలసిందే. ఈరోజు దానికోసం నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేస్తా ఉన్నావో ఒక్కసారి ఆలోచించు. యేసుక్రీస్తు నీ కోసం వచ్చి తన శరీరమును అంతటిని కూడా గాయపరచబడి, శరీరంలో ఉన్నటువంటి మన పాపాన్ని ఆయన భరించి ఈరోజు నీకు ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలి అనేసి అనుకుంటా ఉన్నాడు. ఈరోజు నువ్వు డబ్బు కోసం, లోకము సంబంధమైనటువంటి వాటి కోసం పరిగెడతా ఉన్నావేమో. ఈరోజు శాంతి లేకుండా, సమాధానం లేకోకుండా, కుటుంబంలో భేదాలు కలిగి, వివాదాల చేత ఈరోజు నువ్వు కృంగిపోతా ఉన్నావేమో. ఇదిగో ఈరోజు నీతోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నీకు పిల్లలు లేరు అనేసి నీ కుటుంబ సభ్యులు నిన్ను మాట్లాడుతూ ఉన్నారా? అయితే దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. శరీర సంబంధమైనటువంటివి లక్ష్య పెట్టమాకు. పాప సంబంధమైనటువంటివి నువ్వు లక్ష్య పెట్టమాకు. ఎప్పుడైతే దేవుణ్ణి మనస్ఫూర్తిగా వెతుకుతావో, ఎప్పుడైతే సజీవుడైనటువంటి దేవుని నువ్వు మనసారా ఆనుకుంటావో, దేవుడు అప్పుడు నీ కుటుంబంలో కార్యం చేయాలనుకుంటా ఉన్నాడు. ఈరోజు శరీర సంబంధమైనటువంటి పాపాన్ని నువ్వు ఏలనిస్తా ఉన్నావు. ఈరోజు నీ కుటుంబంలో నీవు ఆ దురాత్మ శక్తుల చేత పీడింపబడతా ఉన్నావు. ఎలా నీకు ఆశీర్వాదం వస్తుంది ఒక్కసారి ఆలోచన చెయ్యి. హల్లెలూయా. అట్టి యొక్క శరీర దురాశలను కలగజేస్తున్న ప్రతి దురాత్మ, ప్రతి ఈవిల్ పవర్ నజరేయుడైన యేసు నామములో ప్రతి కుటుంబం మీద విరక్కొట్టబడును గాక. ఆమేన్. ఈరోజు దేవుడి వాక్యాన్ని దీవించి ప్రతి హృదయంలో ఉన్నటువంటి దురాశలను, చావునకు లోను కలగజేస్తున్న ప్రతి అపవిత్రాత్మను యేసుక్రీస్తు నామములో లయం అవునుగాక. ఆమేన్.